హై గైస్, నిన్న నైట్ పెయిడ్ ప్రీమియర్స్ ఉంటే గోదావరి గట్టు పైన సినిమా చూస్తాను భయ్య. ఈ సినిమాలో హీరో సుమంత్ ప్రభాస్. దీనికంటే ముందు ఆయన మేమ్ ఫేమస్ అని ఒక సినిమా తీశాడు. చాలా గ్యాప్ తర్వాత హీ హాస్ కమ్ బ్యాక్ విత్ గోదావరి గట్టు పైన. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ భయ్య, సుభాష్ చంద్ర. సుభాష్ చంద్ర గారు చాలా షార్ట్ ఫిల్మ్స్ తీశారు, మోర్ దెన్ 100 షార్ట్ ఫిల్మ్స్. ఇది ఆయన డెబ్యూ ఫీచర్ ఫిల్మ్. 2011 ఇంకా 2012 లో ఆయన షార్ట్ ఫిల్మ్స్ ని నేను ఫాలో అయ్యేవాడిని భయ్య. సో ఐ వాజ్ ఈగర్లీ వెయిటింగ్ ఎలాంటి కైండ్ ఆఫ్ ఫీచర్ ఫిల్మ్ చేస్తాడు ఆయన అని. ఫైనలీ ఫీచర్ ఫిల్మ్ చేస్తాడు. సినిమా థియేటర్ లో రిలీజ్ అయిపోయింది అండ్ నేను అది చూస్తాను కూడా. ఇప్పుడు నాకు ఎలా అనిపించింది ఆ సినిమా మీకు చెప్పబోతున్నాను. ఈ సినిమాలో నాకు ఫస్ట్లీ బాగా నచ్చింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ భయ్య. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది మెజారిటీ ఆఫ్ ద పోర్షన్స్. కొన్ని పోర్షన్స్ లో ఇట్ కుడ్ హావ్ బీన్ బెటర్ ఏమో అనిపించింది. అండ్ సాంగ్స్ కూడా బాగున్నాయి భయ్య. దీంట్లో ఒక్క సాంగ్ కూడా నేను ముందు వినలేదు, థియేటర్ లో వెళ్ళాకే విన్నాను. ఇప్పుడు మళ్ళీ వినేలా ఉన్నాయి సాంగ్లు. ఈ మధ్య వచ్చిన లవ్ స్టోరీస్ లో మెయిన్ లీడ్ మధ్యలో కెమిస్ట్రీ ఉండట్లేదు భయ్య. బట్ ఈ సినిమాలో మెయిన్ లీడ్ మధ్యలో కెమిస్ట్రీ ఉంది. దే లుక్ క్యూట్, దే లుక్ లైక్ ఎ ప్రాపర్ కపుల్ ఆన్ స్క్రీన్. అది బాగా నచ్చింది నాకు. ఈ సినిమాలో సుదర్శన్ గారు చాలా బాగా నవ్విచ్చారు భయ్య. ఆయనకు ఒక అసిస్టెంట్ ఉంటాడు, ఆయన పేరు రోహిత్ కృష్ణ వర్మ. ఆయన చాలా షార్ట్ ఫిల్మ్స్ చేశాడు. ఆయన ఇంకా సుదర్శన్ గారు కలిసి బాగా నవ్విచ్చారు. సుదర్శన్ గారు ఎప్పుడెప్పుడు వస్తారా నవ్విస్తారా అని వెయిట్ చేస్తుంటాం మనం సినిమా త్రూ అవుట్. హీరోకి ఒక మర్దలు ఉంటుంది భయ్య ఈ సినిమాలో, లోడ వాగుతూ ఉంటుంది. ఆమె డబ్బింగ్ కూడా మస్త్ క్యూట్ గా ఉంది అండ్ ఆమె పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఆమె వచ్చినప్పుడల్లా నవ్విస్తుంది. చాలా టిపికల్ క్యారెక్టర్ లా అనిపించింది. యూజువల్లీ ఇలాంటి క్యారెక్టర్స్ శ్రీకాంత్ అడ్డాల గారి సినిమాల్లో ఉంటాయి. సుమంత్ ప్రభాస్ గారు కూడా బాగా చేశారు భయ్య. ఆటో డ్రైవర్ క్యారెక్టర్ లో ఒదిగిపోయారు. హీ లుక్స్ వెరీ బిలీవబుల్ యాజ్ ఎ ఆటో డ్రైవర్. సినిమా మొత్తం రియల్ లొకేషన్స్ లో తీశారు భయ్య, భీమవరం పరిసరాల్లో. ఇది ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. గోదావరి ఏరియాస్ కి వెళ్ళొచ్చిన ఫీలింగ్ కలుగుతుంది సినిమా చూసినంతసేపు. పుష్ప 2 తర్వాత జగపతి బాబు గారికి ఒక మంచి క్యారెక్టర్ పడింది మళ్ళీ. ఇనీషియలీ కొంచెం కన్విన్సింగ్ గా అనిపించలేదు నాకు, ఎందుకంటే ఈజ్ ఎ సెక్యూరిటీ గార్డ్ ఇన్ దిస్ ఫిల్మ్. బట్ లాస్ట్ 20-30 మినిట్స్ ఆయన పర్ఫార్మెన్స్ అదరగొట్టారు. హిస్ క్యారెక్టర్ ఇస్ వెల్ రిటర్న్. ఇప్పుడు నెగటివ్స్ ఏంటంటే భయ్య, ఈ సినిమాతో కొన్ని క్లీషేడ్ సీన్స్ ఉంటాయి భయ్య. అండ్ కొన్ని ప్లేసెస్ లో పర్ఫార్మెన్సెస్ అండ్ కాస్టింగ్ సీరియల్ టైప్ ఉంటుంది. సినిమా ఓపెనింగ్ ఒక ఆటో రేస్ ఉంటుంది భయ్య. ఆటో రేస్ ని బాగా క్యాప్చర్ చేశారు, కానీ అక్కడ ఒక మందు బాటిల్ ని వాడి కామెడీ జనరేట్ చేయడానికి ట్రై చేశారు. అదంతా పండలేదు అండ్ కన్విన్సింగ్ గా కూడా లేదు. మందు బాటిల్ కి అంత క్రేజ్ ఏంటో, షాప్ లో దొరుకుతుంది కదా ఏంటో, అది ప్రైస్ లాగా ఇస్తారు, కన్విన్సింగ్ గా లేదు. గోదావరి గట్టు పైన ఇస్ బేసికలీ ఆ లవ్ స్టోరీ భయ్య. హీరోయిన్ కి హీరో మీద ఉన్న లవ్, హీరోయిన్ ఫాదర్ కి హీరోయిన్ మీద ఉన్న లవ్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే హీరోయిన్ హీరోతో లవ్ పడే సీన్ ఉంటుంది, అస్సలు కన్విన్సింగ్ గా లేదు. దీనికి కూడా పడిపోతారా ఏంటిది? సినిమా చూస్తున్నప్పుడు ఇదే ఫీలింగ్ భయ్య నాది. కానీ ఫార్చునేట్లీ ఏంటంటే ఐ కుడ్ మూవ్ ఫార్వర్డ్ అది పక్కన పెట్టి, ఎందుకంటే నాకు ఆ లవ్ స్టోరీ నచ్చింది, మెయిన్ లీడ్ వాళ్ళ కెమిస్ట్రీ నచ్చింది. ఈ మెన్గురుల సీక్వెన్సెస్ ఎక్కువైపోతున్నాయి భయ్య తెలుగు సినిమాల్లో. హీరో హీరోయిన్ ని ఇంప్రెస్ చేయాలంటే ఒక పొలం దగ్గరికి తీసుకెళ్తాడు, అక్కడ మెన్గురులు వస్తూ ఉంటే ఆమె చూసి షాక్ అయిపోతుంది, వావ్ అని చెప్పి హగ్ చేసుకుంటుంది. గోదావరి గట్టు పైన సినిమాలో కూడా ఇలాంటి సీన్ ఒకటి ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే హీరోయిన్ ఏదో ఫారెన్ నుంచి వచ్చినట్టు పొలాలను చూస్తుంటే ఎక్సైట్ అయిపోతుంది. పుట్టింది పెరిగింది ఊర్లోనే కదా, ఏదో ఫస్ట్ టైం చూస్తున్న ఫీలింగ్ ఇస్తుంది ఏంటి. అండ్ హర్షవర్ధన్ గారు ఈ సినిమాలో తెలంగాణ మాట్లాడుతుంటారు భయ్య, సెట్ అవ్వలేదు. ఇలా కొన్ని నెగటివ్స్ ఉన్నాయి భయ్య సినిమాలో. బట్ ఓవరాల్ గోదావరి గట్టు పైన ఇస్ అ వెల్ రిటర్న్ ఫిల్మ్ భయ్య. స్టోరీ కొంచెం రొటీన్ గానే ఉంటుంది. ఒక డెబ్యూ డైరెక్టర్ నుంచి ఒక నవ్వుకునే ఇంకా మెచ్యూర్ సినిమా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనైతే నవ్వుకున్నాను, కొన్ని ప్లేసెస్ లో ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను. క్లైమాక్స్ లో ఆటో రేసులు పెట్టి క్లీషే చేయకుండా కొంచెం హట్కేగా థింక్ చేసి సినిమాని ఎండ్ చేశారు, డిఫరెంట్ గా ఆలోచించారు. దట్స్ వాట్ మేక్స్ దిస్ ఫిల్మ్ యూనిక్. దీస్ ఆర్ మై థాట్స్ అబౌట్ గోదావరి గట్టు పైన సినిమా. ఇంకా మీరే చూసి డిసైడ్ అవ్వండి భయ్య మీకు ఎలా అనిపిస్తుందో. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.89 టమాటోస్ భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేం టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చు.